పిఐ నెట్వర్క్ యొక్క కాయిన్ ప్రైస్ పెంచాలి, అది పెరగాలి అన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు పిఐ కాయిన్ అమ్మకుండా హోల్డ్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీకు తెలుసా, ఎవరైతే జీసీబీ వాల్యూను పెంచాలి, జీసీబీ వాల్యూ రావాలి అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే పిఐ కాయిన్ని అమ్ముకునే వారిగా అధికంగా ఉన్నారు. పిఐ కాయిన్ని పూర్తిగా తొక్కివేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. పిఐ నెట్వర్క్కి ఉన్న ప్రధానమైన సవాలు ఏంటంటే ఇంకను పూర్తి మెయిన్ నెట్ ప్రారంభం అవ్వకపోవడం, ప్రముఖ ఎక్స్చేంజెస్ లో లిస్ట్ కాకపోవడం, దాన్ని వినియోగించుదామంటే చాలా పరిమితిలో ఉన్న పరిస్థితి, బిట్ కాయిన్ రేటు పెరుగుతుంటే పిఐ కాయిన్ తగ్గడం, ఇవన్నీ కూడా పిఐ కాయిన్ కి ఉన్న మైనస్లు, సవాళ్ళు. మరి పిఐ కాయిన్ కి ఉన్న అవకాశాలు ఏంది? పిఐ డ్యాప్లు ప్రారంభం అవ్వడం, వినియోగదారుల గుర్తింపు ప్రక్రియ చాలా పెరగడం. కన్సెన్సస్ 2025 కాన్ఫరెన్స్ లో పిఐ ని స్థాపించినటువంటి వాళ్ళు ప్రసంగం చేశారు, వాళ్ళు మాట్లాడారు. ఇది పాజిటివ్ మార్కెట్ సెంటిమెంట్ గా ఇది వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి పిఐ కాయిన్ ని హోల్డ్ చేసి మైనింగ్ చేయండి, కానీ అమ్ముకొని పిఐ కాయిన్ ని దిక్కండి. పిఐ కాయిన్ మేక్ ఇట్ స్టేబుల్.